ఎంబడే సెటరేట్ చేసుకోవాలి. మళ్ళీ గిట్ల పొజిషన్లో మళ్ళీ గిట్లనే అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మంచిగా పోతున్నాయి, రాష్ట్రం అంతా పోతుంది, మన కాన్స్టిట్యున్సీ అంతా పోతుంది. ఏంటన్నా ఒకరికి ఇబ్బంది వచ్చినా ఎవరి ఒడ్లు బాగాలేవంట, బియ్యం నూక వచ్చిందంటారని వాళ్ళు మాట్లాడారు. మాట్లాడినా కానీ వినలేదు. అయితే నీ ఎన్ని బస్తాలు? నాకు 713 అయితే నీ దాంట్లో ఎంత తీసి 9 బస్తాలు. అదే అయితే ఈయనదేమైంది? నూక పర్సెంట్ ఎక్కువ కారణం ఎవరు గారు నేను ఒక చిన్న మాట, మీరు అనాలిసిస్ చేశారు కదా, అనాలిసిస్ చేసినప్పుడు దాంట్లో రైస్ పర్సెంటేజ్ ఉండకూడదు. వడ్లలో రైస్ పర్సెంటేజ్ కానీ నూనెల పర్సెంటేజ్ కానీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆర్గానిక్ ఫారిన్ మ్యాటర్ కింద చేయాలి. మీరు మీ అనాలిసిస్లో ఎంత వచ్చింది? అది నేను మీకు అదే చెప్తున్నాను. ఆర్గానిక్ ఫారిన్ మ్యాటర్ అంటే పాలు తప్ప ఇతర గడ్డి గింజలు, ఇతర గింజలు ఇవన్నీ కలిపితే ఆర్గానిక్ ఫారిన్ మ్యాటర్ అంటుంది. అది మనకు 1% అలౌడ్. అది 1% మనకు అలౌడ్. ఇప్పుడు ఏంటంటే మనకు బియ్యం కానీ నూకలు కానీ ఆర్గానిక్ ఫారిన్ మ్యాటర్ కిందనే తీయాలి. మీ లెక్క ప్రకారం ఎంత పర్సెంట్ వచ్చింది ఆయన చూడండి. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో పర్ఫెక్ట్ అవుతుంది. వడ్ల కొనుగోలు 100% పర్ఫెక్ట్ అవుతుంది. ఆడ ఈడ సందులో ముందులో ఎవడో ఒక్కడు ఇబ్బంది పెడితే మొత్తం ప్రభుత్వానికి బదనాం వస్తుంది. ఇట్లాంటి కార్యక్రమం కావద్దు. మాకు నిన్న ఫోన్ వచ్చింది, అందుకనే ఇక్కడికి వచ్చాం. అరూర్లా ఇంకొకటి సార్ ఒకరు ఇప్పుడు ఏది చెప్పేది నరసింహది ఎంత వచ్చింది? 4% 0.8 ఉంది. సరే ఏది ఉందా మీకు? నీదెంత కట్ అయింది మొత్తం? అంటే ఎంత ఎంత పోయింది? 2 కిలోలు. సరే అయితే ఇప్పుడు అంటే నీ ఏం తడవలేదా? నీ దాంట్లో ఈయన దాంట్లో ప్రాబ్లం ఏమంటారు మీరు? నూక శాతం ఎక్కువ వచ్చింది. తప్పు మీరు చేశారు. ఏమైతుందంటే వడ్లు వడ్ల తీరుకుంటే బాయిలర్లో పోస్తేనేమో ఉడుకుతాయి. ఒకవేళ బియ్యం ఉంటే మాడిపోయి డ్యామేజ్ కింద అని చెప్పి దాన్ని ఆర్గానిక్ తీసుకుంటాం. ఏం కాదు. రివ్యూ కూడా అయింది కదా. ఏడా గింత ప్రాబ్లం అవుతుంది. 1 కేజీ అంటే 1 కేజీ బట్ అయితే లేదు. ఇస్తారు ఎవడు ఒకరు మాకు ఇది జరుపు కటింగ్ అందరూ వెంబడే ఫోన్ చేసి రైతులు కూడా పోయినరు. ఓకే శ్రీనివాస్ ఈ సమస్య రైతు ఉన్నాడా?
మీరు ఇప్పుడు ఏం పేరు ఆయన పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. శ్రీనివాస్ రెడ్డి. నీకేం సమస్య వచ్చింది మేడం? సార్ జోకినాక నైట్ వర్షం పడ్డది సార్. వర్షం పడితే బస్సాలు నాని అయితే అమ్మాయిలో పెట్టి తిప్పి వేయించిన. తిప్పి వేయించి ఆరినాక పంపించిన. పంపిస్తే కొద్దిగా లోపల పచ్చిగా ఉందని పచ్చిగా ఉందని ఎన్ని బస్తాలు అమ్మినావు నువ్వు మొత్తం? నేను 970 బస్తాలు అయితే ఒక లారీలో 970 అనేది ఎన్ని ఎకరాలు ఇస్తావు? నేను కౌలు చేస్తాను 15 ఎకరాలు చేస్తావు. 970 బస్తాలు అమ్మినావు. అయితే తడిసిందని ఎన్ని బస్తాలు? ఒక 570 బస్తాలు ఒక లారీలో పోయినాయి సార్. అందులో 8 తీస్తా ఉన్నారు. అంటే ఎంత పర్సెంటేజ్ పోతుంది? కిలో 3 క్వింటాలు 20 కిలోలు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? ఎందుకైందమ్మా రైతులు? శ్రీనివాస్ రెడ్డి ఎందుకైంది? నువ్వు ముందుకు? శ్రీనివాస్ రెడ్డి ముందు సార్ వచ్చిండు వేయి పోతారు వచ్చి మొత్తం మ్యాచ్ వచ్చింది సార్. ఓకే చేసినాక చూసినాము. ఆ రోజు మధ్యాహ్నం నైట్ 2:12 వర్షం బాగా పడింది. వర్షం పడడం వల్ల కొంచెం బ్యాగ్స్ తడిచాయి. అయినా సరే అమ్మాలి వాళ్ళతో ఆ రైతు ఉల్టా చేయించింది బ్యాగులని. ఆ రోజంతా ఆరబెట్టినాక మళ్ళీ నెక్స్ట్ ఉదయం రోజు మేము లోడ్ వేయించి పంపించినాం అక్కడికి. అయితే అక్కడ వాళ్ళు మ్యాచ్ తీసారు సార్. అట్లా తీస్తే కొంచెం పదలు ఉన్నాయి. తీస్తారు మాయిశ్చర్ మిల్లు దగ్గర తీస్తారు. మాయిశ్చర్ మన మీడగా తీయాల్సి ఇక్కడ తీసిన తర్వాత మళ్ళీ రైస్ మిల్ కూడా ఏం చేస్తారు సార్ అంటే క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు. మన ఏఎంసీ మార్కెట్ చోట మనకు చుట్టూ మంచి ఫుల్ డ్రై ఉన్న బస్తాలు, మధ్యలో 112 బస్తాలు 26% మాయిశ్చర్ తోటి. అది ఏమైతుంది సార్ అంటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉండి అది పోనీయండి. మనం ఈ పాయింట్ మాట్లాడదాం. ఇవిడేమైంది చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మన మనసులో డిస్కషన్ అయింది. మనం మాయిశ్చర్ ఇక్కడనే తీసేది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు పలానా శ్రీనివాస్ రెడ్డి వడ్లమ్మిండు. ఆయన కౌలు రైతు 15 ఎకరాలు పెడతాడు. 970 బస్తాలు అమ్మిండు. అది మీరు సర్టిఫై చేసేది మీరేగా మాయిశ్చర్ చేయలేదా? చేసినాక వాళ్ళ రైస్ మిల్లర్ ఎట్లా కొట్టిండు? బిల్ అంటే ఓకే అనుకోవాలి కదా, మీకు ప్రాబ్లం ఉండదు కదా. అయితే తెల్లారి వీళ్ళు లారీ రాకపోవడం వల్ల బస్తాలు ఇక్కడ నిల్వ ఉన్నాయి. అదే రోజు నైట్ భారీ వాన పడ్డది. ఓకే, సో వాన పడ్డందుకు ప్రాబ్లం. మరి మళ్ళీ వీళ్ళు ఇన్ఛార్జ్ రైతులు కలిసి రిటర్న్ వేసేది. రిటర్న్ వేయడం వల్ల ఒక్క రోజు మళ్ళీ ఆపేది లోడ్ వేయకుండా. తెల్లారి మళ్ళీ లారీ వస్తే సో ఈయన ఒక్కదానికే శ్రీనివాస్ రెడ్డి రైతు ఒక్కదానికే అట్లయింది. వేరే ఏం కాలేగా వేరే రైతులకు? నరసింహ నీదేమైంది? అది తడిసినందుకు కొట్టిండా? అది ఒక్క రైతుకి అయింది. నేను ఎందుకు వచ్చినంటే ఇప్పుడు మొన్నటి దాకా బాగా అయింది, ఇంకా కూడా బాగానే అవుతుంది. నీది ఎందుకు అయింది అనే దానికోసం వచ్చింది. అది మనం తడిసినందుకు అయింది. తడిసినప్పుడు ఇప్పుడు సత్యరెడ్డి అన్నప్పుడు జర ఆరబోసుకోవడం చేసేది ఉంటే మీరేమంటారు? జోకినాక అయింది అంతే కదా. అదర్వైజ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూ ఆ చంద్ర నువ్వు చిన్న చిన్నవి పక్కకు పెట్టాలి. టు ది పాయింట్. అంతకుముందు 2 నెలలు అయ్యేది. 2 కిలోలు 3 కిలోలు కొట్టేది. ఏ రైతుకు కిలో కంటే ఎక్కువ కొడతలేరు. ఈడ కొట్టిండ్రంటే ఓన్లీ ఆ ఒడ్లు దడిచినందుకు ఆ రైస్ మిల్లరు అది ఇప్పుడు మంచిగానే ఉంది. మంచిగా ఉంది కదా. అయితే మనం అది కూడా కన్సర్న్ మీరు చూసుకోవాలి. సెంటర్ ఇన్ఛార్జ్ చూసుకోవాలి. మీరు ఒక్క రైతుది పోయినప్పుడు 100 లారీలు వచ్చినప్పుడు ఒక్క లారీ వస్తే ఏమవుతుంది? లారీలు కూడా రావాలి సార్. ప్రాబ్లం అవుతుంది. రోజు 4 రోజులు దొరికిపోయేవారు ఇబ్బంది. ఎన్ని ఉన్నాయి వడ్లీడా? ఇంకా మినిమం 100 లారీలకు పైన వెళ్తాయి. అంటే రోజు ఎన్ని వస్తున్నాయి? 2 వస్తున్నాయి. నిన్న మొత్తం